హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో గ్రూప్ 2 పోస్ట్ పోన్ అవుతుందా లేదా అని చాలామంది నెంబర్ ఆఫ్ మెసేజెస్ చేస్తున్నారు. సో ఒక 2 days బ్యాక్ మనకు ట్విట్టర్లో వెంకటరమణారెడ్డి సార్ పెట్టారు. ఆయన చాలా సీనియర్ అన్నట్టు. ఆయన ఏం ట్వీట్ పెట్టినా ఎగ్జామ్ పరంగా అవన్నీ రైట్ అవుతుంది. ఏడబ్ల్యూఈ సంబంధించి కానీ, డిఎస్సి షెడ్యూల్ కానీ, గ్రూప్ 1 షెడ్యూల్ కానీ, ప్రతిదీ ఆ సార్ ఏదైతే ట్వీట్ చేస్తారో 100% అది ట్రూ అవుతుంది అన్నట్టు. సో ఆ విధంగా ఆ సార్ గ్రూప్ 2 పోస్ట్ పోన్ అవుతుందని పెట్టాడు. సో ఇది మనకు మెయిన్గా పర్టికులర్గా ఇది చూసుకోవాలి. ఎందుకంటే వేరే న్యూస్ ఛానల్స్ కంటే కూడా సారు చాలా గ్రేట్ అన్నట్టు. డక్కన్ క్రానికల్లా ఉంటాడు ఆ సారు. సో దానికి సంబంధించిన సారు మనకు ట్వీట్ చేయడం జరిగింది. ఆ సార్ చేసిన ప్రతి ట్వీట్ అనేది కన్ఫామ్గా కరెక్ట్ అయింది. అంటే దాన్ని బట్టి పోస్ట్పోన్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మనకు ఈరోజు వచ్చిన డిఎస్సి యాజ్ పర్ షెడ్యూల్ ఉంటుంది. 11th నుంచి వెళ్ళి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకుంటారని ఇచ్చింది. సో వెబ్ నోట్ వచ్చింది ఒకటి. ఈరోజు చాలామంది టెలిగ్రామ్లలో ఒక నోట్ వస్తుంది. వికారాబాద్లో కలెక్టర్ సార్ గారు ఒక వెబ్ నోట్ ఇచ్చినట్టు, ఏంటి ఆల్ అరేంజ్మెంట్స్ చేసుకోమని చెప్పారు ఇచ్చినట్టు. సో మనకు ఈ డిఎస్సి పోస్ట్ పోన్ సంబంధించినటువంటి మన ట్వీట్ అనేది సిక్స్త్ రోజు ఇచ్చారు. ఐ థింక్ 1 PM అనుకుంటా. బట్ ఆ వెబ్ అంటే కలెక్టర్స్కి ఆ వెబ్ అంటే కలెక్టర్ రిలీజ్ చేసిన ఆ వెబ్ నోట్ కూడా 6th రోజు ఉంది. అంటే కలెక్టర్స్కి ఐ థింక్ 5th రోజే మనకు ఇచ్చినట్టున్నారు అరేంజ్మెంట్ చేసుకోవడానికి టీఎస్పీఎస్ నుంచి రావచ్చు. సో ఆ సారు కలెక్టర్స్ 6th రోజు అది రిలీజ్ చేశారు కాబట్టి అట్లా ఒకటి వస్తుంది. నెక్స్ట్ కొన్ని ఛానల్స్లో గ్రీవెన్స్ నోట్ అనేది కనిపిస్తుంది. గ్రీవెన్స్ నోట్ అంటే ఏంటంటే మనము ఒక క్వశ్చన్ అడిగితే టీఎస్పీఎస్సీ వాళ్ళ దగ్గర మనకు ఒక ఆన్సర్ వస్తుంది. సో ఇప్పటివరకు ఆ ఆన్సర్ ఇచ్చిన వాళ్ళు అంటే కింది స్థాయి అధికారులు ఇస్తారు అన్నట్టు. కింది స్థాయి అధికారులు పై స్థాయి నుంచి పోస్ట్ పోన్ సంబంధించిన ఎటువంటి అధికారికంగా వెబ్ నోట్ రాలేదు కాబట్టి కింది స్థాయిలో ఏం చేస్తారంటే యాజ్ పర్ షెడ్యూల్ అనే గ్రీవెన్స్ అనేది ఇస్తారు. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి సో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. వచ్చింది యాజ్ పర్ షెడ్యూల్ అని చెప్పేసి కాదు అని అయితని ఇవంతా కాదు. మ్యాక్సిమం అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఈ వెబ్ నోట్ అనేది గురించి చెప్పిన, గ్రీవెన్స్ గురించి చెప్పిన. సో డిఎస్సి యాజ్ పర్ షెడ్యూల్ వచ్చింది. సార్ ట్వీట్ ఇచ్చారు. ఆ ట్వీట్ వచ్చేసి ఇంతవరకు నేను ప్రతిదీ చూస్తాను సార్ ట్వీట్. ఎవ్రీ ట్వీట్ 100% కరెక్ట్ అయింది. సో ఇది కూడా మనకు కరెక్ట్ అయ్యే ఛాన్సే ఎక్కువ ఉన్నాయి. సో అనవసరమైన థింకింగ్స్, ఈ వెబ్ నోట్ కానీ గ్రీవెన్స్ అనవసరమైన థింకింగ్స్ కొంతమంది అంటే కరెక్టే అవి కూడా, ఎందుకంటే వాళ్ళు చేసిలు కాబట్టి. సో చూసుకోండి, ఇది దీనికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ అంతే.